బ్రహ్మదేవుడు, ఆయనకి చైతన్యం ఉంది. బ్రహ్మదేవుడు సామాన్యమైనటువంటి వాడు కాదు కదండి, సృష్టినంతటిని నడుపుతున్నాడు కదా. ఈమెలో ఏ చైతన్యం ఉందో బ్రహ్మదేవుల్లో కూడా అదే చైతన్యం ఉందంటున్నాడు. నీలో ఉన్న చైతన్యం ఎవరో, నీలో ఉన్న చైతన్యము బ్రహ్మదేవుల్లో ఉన్న చైతన్యము సూర్యుడిలోను, చంద్రుడిలోను, ఇంద్రుల్లోను, ఇలాగ ఎవరెవరిలోనైనా సరే సమస్త జీవరాశులకి లోపల ఉన్నటువంటి చైతన్యమే దీన్నే గురువులు చెప్తున్నారు. తద్వారా నీ అభ్యాసం, నీ విచారణ, నీ బుద్ధి బలాన్ని ఉపయోగించి నీ నిరంతరం అభ్యాసం చేయాలి. అభ్యాసం చేసి ప్రశ్రయేణ కృతానతి, గురువు గారు చెప్పినటువంటి శాస్త్రంలో చదివినటువంటి విషయాన్ని గట్టిగా పట్టుకుని కృతార్థుడు కమ్మంటున్నాడు. ఎవరిని కమ్మంటున్నాడు? ఆయన కృతార్థుని అయ్యని అంటలేదు. ఈ రకంగా ఇది సత్యము, ఇది శాస్త్రం చెప్తుంది, ఇది గురువులు చెప్తున్నాడు, ఇది కర్మకాండ, ఇది ఉపాసన కాండ, ఇది యోగం, ఇది జ్ఞానం, దేవుడు ఎలా ఉంటాడు, ఆ దేవుడు ఇన్ని రకాలుగా ఉంటాడు, పీపులికాది పర్యంతము అందరిలో చైతన్యానికే దేవుడని పేరు నాయన అని వేదం